నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆకలితో కడుపు మాడుతోంది, చేతిలో చిల్లిగవ్వలేదు, దేశం మొత్తం అప్పుల కుప్పపై కూర్చొనుంది. కనీసం తినడానికి పిండి వాడడానికి కరెంటు లేక సామాన్య ప్రజలు రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు. కానీ ఆ దేశ పాలకులకు మాత్రం చంద్రుడిపై కాలనీలు కట్టాలనే వింత కోరిక పుట్టింది. ఒంటిపైన సరిగ్గా బట్టలు లేకపోయినా, జేబులో రూపాయి లేకపోయినా జాబిల్లిపైకి వెళ్తామంటూ పాకిస్తాన్ చేస్తున్న ఈ విన్యాసాలు చూసి ప్రపంచ దేశాలు పగలబడి నవ్వుకుంటున్నాయి. ఆ వివరాలంటూ చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇస్తే తప్ప బండి నడవని దుస్థితిలో ఉన్న పాకిస్తాన్ హఠాత్తుగా అంతరిక్ష సూపర్ పవర్ లాగా ఫోజులు కొడుతోంది. తమ మొదటి మూన్ రోవర్కు జిన్నా-1 అని ఘనంగా నామకరణం చేసి పండగ చేసుకుంటుంది. దేశంలో బడ్జెట్ అంతా అప్పుల వడ్డీలకే సరిపోతుంటే అంతరిక్ష పరిశోధన సంస్థ సుపార్కోకు పైసలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఆ దేవుడికే తెలియాలి. 4000 పేర్లను పరిశీలించి పోటీలు పెట్టి మరీ జిన్నా పేరును ఖరారు చేయడం ఈ శతాబ్దపు అతిపెద్ద కామెడీగా మారింది. సొంతంగా సైకిల్ పంచర్ వేసుకునే స్తోమత లేని దేశం చంద్రుడిపైకి రాకెట్ ఎలా పంపుతుందనే అసలు అనుమానం వస్తే అక్కడే అసలు గుట్టు బయటపడింది. పాకిస్తాన్ వద్ద అంతరిక్షంలోకి రోవర్ని తీసుకెళ్లే రాకెట్ లేదు, లాంచ్ ప్యాడ్ లేదు, కనీస టెక్నాలజీ అంతకంటే లేదు. అందుకే ఎప్పట్లాగే చైనా కాళ్ళ దగ్గర కూర్చొని ఉచితంగా ఒక లిఫ్ట్ సంపాదించింది. చైనా ప్రయోగించబోయే చాంగే 8 రాకెట్ వెనక ఒక చిన్న 35 కిలోల డబ్బాను తగిలించి పంపుతున్నారు. అంటే బస్సు, డ్రైవర్, పెట్రోల్ అన్నీ చైనావే. కానీ టికెట్ లేకుండా ఫుట్బోర్డ్ ఎక్కి కూర్చున్న పాకిస్తాన్ మాత్రం చంద్రుణ్ణి జయించేశాం అంటూ డబ్బా కొట్టుకుంటుంది. భూమి మీద ప్రజలకు కనీసం రక్షణ కల్పించలేక అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ చేతిలో చిప్ప పట్టుకుని ప్రపంచం చుట్టూ తిరిగే పాలకులు చంద్రుడి దక్షిణ ధ్రువంపై మానవ ఆవాసాలు నిర్మిస్తామంటూ గొప్పలు చెప్పడం విడ్డూరంగా మారింది. భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రయాన్ ద్వారా సాధించిన అద్భుత విజయాన్ని చూసి తట్టుకోలేక పరువు దక్కించుకోవడానికి ఈ వింత నాటకానికి తెరదీశారు. కడుపులో అన్నం లేదు కానీ మూతికి మీసాల సంబరం అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ తీరు. సొంత కాళ్లపై నిలబడడం చేతగాక పక్క దేశం భుజాలెక్కి చంద్రుడిపైకి వెళ్తామంటున్న ఈ జిన్నా-1 ప్రసంగం అంతరిక్ష చరిత్రలోనే అత్యంత నవ్వుల పాలైన ఘట్టంగా నిలిచిపోవడం అయితే ఖాయం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.